సో 2014 నుంచి ఉన్నటువంటి ట్రస్ట్ మీ అందరికీ తెలిసే గోవింద సహృదయ ఫౌండేషన్ తరఫు నుంచి ఆ ట్రస్ట్ సొసైటీ ఏదుందో అది ఆ ట్రస్ట్ నుంచి గోవింద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అనేది పుట్టుకొచ్చింది. దాంట్లో మనము ప్రతి ఒక్కరం మెంబర్షిప్ అవ్వాలని మీరందరినీ కోరుకుంటూ, అలాగే మన పిల్లల్ని ఎన్రోల్ చేయాలి, మన గవర్నమెంట్ నుంచి ఏం లబ్ధి పొందాలి, మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ టెంపుల్స్ ఉన్నాయో ఆ ప్రతి ఒక్క టెంపుల్లో వచ్చేసి మన పిల్లలకి అవకాశం అనేది కల్పించాలి, దెన్ వసతి కల్పించాలి, అలాగే వచ్చేసి ఫుడ్తో పాటు దెన్ వచ్చేసి వాళ్ళకు ప్రోత్సాహంతో పాటు దెన్ వాళ్లకు వేతనం అనేది గురువులకు కూడా చెల్లించాలి అనే ఉద్దేశంతో గోవింద సహృదయ ఫౌండేషన్ వెళ్తుంది. 15 ఏళ్ల నుంచి నేను పడుతున్నటువంటి అది కష్టం అని చెప్పను, ఇది నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను కాబట్టి అది నాకు కష్టం అనిపించట్లేదు. ఇక్కడ మా ఉద్దేశం ఏంటిది, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలి, ఇంతే, ఇంకేం లేదు, అంతకంటే వేరేది ఏ ఉద్దేశం లేదమ్మా. అందరం కలిసికట్టుగా వచ్చేసి ముందుకెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్.